హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు రమ్య ఎడ్యుటెక్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు వీడియోలో ఏంటంటే సెమిస్టర్ ఎగ్జామ్స్ అయితే దగ్గరకు వస్తున్నాయి కదా. సో వన్ డే బ్యాటింగ్ చేసి మీకు మంచి మార్క్స్ ఎలా తెచ్చుకోరో ఈ వీడియో చెప్తానమాట. సో వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో సో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ కంటెంట్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కమింగ్ టు ద వీడియో, సెమిస్టర్ ఎగ్జామ్ టిప్స్ అయితే మీకు షేర్ చేసుకుంటాను అనమాట. సెమిస్టర్ ఎగ్జామ్స్ అయితే దగ్గరకు వచ్చేస్తున్నాయి కదా. లాస్ట్ టైమే 4 బ్యాక్లాగ్స్ ఆగిపోయాయి. ఈసారి మళ్ళీ ఆగిపోతే ఇంట్లో ఎలా చెప్పాలి, ఈసారి ఆగిపోతే వేసేస్తారా బాబు అని అనుకుంటున్నారు కదా. అలా ఏం కాదండి, వన్ డే బ్యాటింగ్ చేసి కూడా మీరైతే మంచి మార్క్స్ అనేది స్కోర్ చేసుకోవచ్చు. నేను ఫాలో అయ్యే మోర్ దెన్ 10 టిప్స్ అయితే మీతో షేర్ చేసుకుంటాను అనమాట. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా వీడియో చూడండి. సో కమింగ్ టు ది ఫస్ట్ టిప్ ఏంటంటే గెటింగ్ గుడ్ నోట్స్ ఆర్ మెటీరియల్. సో మీరు మిడ్కి చదవలేదు, క్లాసెస్ సరిగ్గా వినలేదు, నోట్స్ రాసుకోలేదు, ఏదో రాశారు అండ్ అన్నీ మంచిగా ఉండవు కదా నోట్స్లో. సో అలాంటప్పుడు ఏం చేస్తారంటే మీరు యూనివర్సిటీలో చదువుతున్నా లేదంటే మీకు అటానమస్ అయినా కూడా యూనిట్ వైజ్ మీకు యూనిట్ నేమ్ తెలుస్తుంది కదా. ఆ యూనిట్ నేమ్ తీసుకెళ్ళి చాట్ జీపీటీలో కానీ అండ్ లేదా ఏఐలో గూగుల్లో కానీ వెళ్ళి సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే మీకు ఆ యూనిట్కి సంబంధించిన పీడిఎఫ్ అనేది వస్తుంది కదా. డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ అయితే తీయించుకొని పక్కన పెట్టుకోండి. ఏంటంటే మీకు కాన్ఫిడెన్స్ అయితే వస్తుంది అనమాట. ఏంటి ఇలా మన దగ్గర మంచి నోట్స్ అయితే ఉంది, సో చదువుకోవడానికి వీలుగా ఉందని చెప్పేసి. కమింగ్ టు ది సెకండ్ టిప్ ఏంటంటే చూసింగ్ ది బెస్ట్ ప్లేస్ అనమాట. మీరు ఇంట్లో చదువుదామని కూర్చుంటారు, ఇంట్రెస్ట్ వస్తుంది, కానీ పక్కన ఏంటంటే అమ్మ నాన్న టీవీ చూస్తారు, సీరియల్స్ వస్తాయి పక్క నుంచి సౌండ్, ఏంటంటే మనం డీవియేట్ అయిపోతూ ఉంటాం అనమాట. సో అందుకనే ఏంటంటే మంచి ప్లేస్ అనేది అయితే చూస్ చేసుకోవాలన్నమాట. ఎటువంటి నాయిస్ లేకుండా ప్రశాంతంగా ఉన్న ప్లేస్ చూస్ చేసుకుంటే మీకు ఇంట్రెస్ట్ వస్తుంది, చదవాలనే ఇంట్రెస్ట్ అనమాట. అండ్ కమింగ్ టు ది థర్డ్ టిప్ ఏంటంటే ఈటింగ్ హెల్దీ ఫుడ్ అనమాట. ఏంటంటే మీరు ఎగ్జామ్ ముందు రోజు వచ్చేసి ఏంటి ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళి ఇంకా ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్కి వెళ్ళి ఇలా అన్హెల్దీ ఫుడ్ తినడం వల్ల ఏంటంటే మీ ఆరోగ్యం అనేది పాడైపోతూ ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే లేజినెస్ పెరిగిపోతూ ఉంటుంది. అబ్బా చదువుదాంలే, ఎగ్జామ్ రేపు కదా, అమ్మో చాలా టైం ఉంది, 7 అవర్స్ ఉంది, 10 అవర్స్ ఉంది అంటే పని అవ్వదు కదా. సో అందుకనే మంచి ఫుడ్ అయితే తీసుకోండి. అండ్ కమింగ్ టు ది ఫోర్త్ టిప్ ఏంటంటే అవాయిడింగ్ మొబైల్ అనమాట. మీరు అన్నీ ఏంటంటే నోట్సెస్ అన్నీ ప్రిపేర్ చేసుకున్నారు, అన్నీ బాగుంది, మంచి ఫుడ్ తీసుకుంటున్నారు, అంతా హెల్తీగా ఉంది, బాగుంది. నెక్స్ట్ ఏంటంటే ఫోన్ దగ్గర పెట్టుకుంటారనమాట. దానివల్ల ఏంటంటే ఫ్రెండ్ మెసేజ్ చేస్తారు, ఏంట్రా చదివేసావా, అన్ని యూనిట్స్ వచ్చేసాయా, ఏం చదవలేదురా బాబు, నేను ఏమన్నా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటే పెట్టు, ఇట్లా మెసేజ్ చేస్తూ ఉంటారు. లేదా ఇంకా బయటికి వెళ్దాం రా ఇలా మెసేజ్ చేస్తూ ఉంటారు. సో అన్నీ ఏంటంటే మీకు డిస్టర్బెన్స్ అనమాట. సో ఏంటంటే ఫోన్ అనేది పక్కన పడేయండి. అండ్ ఏంటంటే మీకు ఏదైనా నోటిఫికేషన్స్ వస్తాయి కదా, అది ఆఫ్ చేసేసుకోండి. ఫోన్ పక్కన అయితే పెట్టుకోండి. ఏంటంటే చదివేటప్పుడు ఎందుకు పక్కన పెట్టుకునేది నెక్స్ట్ టిప్లో చెప్తాను. ఫిఫ్త్ టిప్ వచ్చేసి ఏంటంటే గ్యాదరింగ్ ఆల్ ది మెటీరియల్స్ టుగెదర్. ఇందులో ఏంటంటే మీరు చదువుకోవడానికి అయితే రెడీ అయ్యి కూర్చున్నారనమాట. సో మీకు ఏంటంటే ఒక సమ్ చేయాలి. మీకు ఒక టాపిక్ అయితే చదివారు, దాంట్లో ఒక సమ్ చేయాలి, దానికి పెన్ అండ్ పేపర్ కావాలి. మీ దగ్గర నోట్స్ మాత్రమే ఉంది. సో ఎలా దీనికోసం ఏంటంటే మీరు అస్తమాట్లు పైకి లెగిసి కూర్చొని ఏంటంటే డిస్టర్బ్ అయిపోతారనమాట. సో అందుకనే మీరు చదవడానికి రెడీ అయినప్పుడే పెన్, పేపర్ ఇలా మీకు కావాల్సిన ఎసెన్షియల్స్ అన్నీ దగ్గర పెట్టుకోండి. సో సిక్స్త్ టిప్ వచ్చేసి ఏంటంటే ఐడియాలజీ ఆన్ వాట్ యు ఆర్ రీడింగ్. సో ఏంటంటే మీకు సెమిస్టర్ ఎగ్జామ్స్ అయితే ఏంటంటే యూనిట్స్ ఉంటాయి కదా. సపోజ్ 5 యూనిట్స్ తీసుకుందాం. ఆ యూనిట్స్ ఏంటంటే మీకు బేసిక్గా సెమిస్టర్ స్టార్ట్ అయినప్పుడు చెప్తారు కదా. ఫస్ట్ 2 యూనిట్స్ ఏంటంటే కొంచెం ఎంథ్యూజింగ్గా ఉంటుందన్నమాట మీకు. దానివల్ల ఏంటంటే ఫస్ట్ యూనిట్స్ కొంచెం బాగానే వింటారు. సో ఫస్ట్ ఏంటంటే ఆ ఫస్ట్ 2 యూనిట్స్ బాగా చదివేయండి. అండ్ నెక్స్ట్ 5th యూనిట్ మీరు ఏ సబ్జెక్ట్ తీసుకున్నా, మీరు ఏ ఇయర్ చదువుతున్నా కూడా 5th యూనిట్ అనేది చాలా తక్కువ సిలబస్ ఉంటుంది అనమాట. తక్కువ క్వశ్చన్స్ ఉంటాయి. సో ప్రిఫర్ 5th యూనిట్ అనమాట. ఏ సబ్జెక్ట్ అయినా మీరు ఏ బ్రాంచ్ చదువుతున్నా, ఏ ఇయర్ అయినా సరే 5th యూనిట్ అనేది అయితే చాలా తక్కువ క్వశ్చన్స్ అయితే ఉంటాయి అనమాట. సో 5th యూనిట్ అయితే చూస్ చేసుకోండి. మీరు 3 యూనిట్స్ అయితే చూస్ చేసుకున్నారు కదా, 1, 2 and 5. ఈ 3 యూనిట్స్ కూడా ఏంటంటే ఒక 6 అవర్స్ పెట్టుకోండి. 6 అవర్స్ పెట్టుకొని ఈ 3 యూనిట్స్ ఏంటంటే ఫుల్ ప్లెడ్జ్డ్గా అనమాట. ప్రతి ఏది అడిగినా చెప్పేసే విధంగా 2 అవర్స్ కింద 3 యూనిట్స్ 6 అవర్స్ వేసుకొని చదవండి. ఏంటంటే ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ఒక ప్రశాంతమైన ప్లేస్లో కూర్చొని మొత్తం 3 యూనిట్స్ 1, 2 and 5 చదవండి. సో అలా ఆ 3 యూనిట్స్ చదివిన తర్వాత ఏంటంటే అందులో బాగా అడిగే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, అవి అయితే గ్యాదర్ చేసుకోండి.
గ్యాదర్ చేసుకున్న తర్వాత ఏదైతే బాగా అడుగుతున్నారో ఎక్కువ అది ఇంకా రిపీటెడ్గా అడుగుతున్నారో అవి ఇంకా బాగా చూసుకోండి. ఏంటంటే ఇది ఒక టిప్ అని చెప్పాలి. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ యువర్ 3 యూనిట్స్ ఏంటంటే టార్గెటింగ్ ఆన్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనమాట. ఇలా చదివిన తర్వాత ఏంటంటే కొంచెం సేపు పడుకోండి. ఇదొక మంచి టిప్ అనమాట. ఏంటంటే పడుకుంటే ఏంటంటే మీరు ఏదైతే చదివారో అదంతా మళ్ళీ లేచేసరికి ప్రశాంతంగా ఫ్రెష్ మూడ్లో ఉంటారనమాట. తర్వాత ఏం చేస్తారంటే ఇలా 3 యూనిట్స్ చదివేస్తారు కదా, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అయితే చూసుకోండి. దాని తర్వాత ఏం చేస్తారంటే పడుకొని లేచిన వెంటనే ఒకసారి మీరు ఏదైతే చదివారో అది ఒక రీకలెక్ట్ చేసుకోండి అనమాట మైండ్లో. ఒకసారి కొంచెం సేపు అలా కూర్చొని ఓకే అప్పుడు ఏంటంటే మీకు ఒక మంచి కాన్ఫిడెన్స్ అయితే వస్తుంది అనమాట. ఓకే నాకు 3 యూనిట్స్ వచ్చినాయి, ఇంకా 2 యూనిట్స్ అయితే ఉన్నాయి, నేను 6 అవర్స్లో 3 యూనిట్స్ కంప్లీట్ చేశానంటే. సో నెక్స్ట్ టిప్ వచ్చేసి ఏంటంటే టేక్ ఏ వాక్ అనమాట. ఇక్కడ ఏంటంటే 6 అవర్స్ చదివాం కదా మనం, మా మైండ్కి కొంచెం రిలీఫ్గా ఉంటుంది. కొంచెం సేపు అలా పడుకొని కానీ లేదంటే ఎక్కడికన్నా బయటికి ఇప్పుడు ఫ్రెండ్స్తో ఏంటంటే కొంచెం సేపు అలా బయటికి వెళ్ళి నడిచేసి వచ్చేయండి. ఈ నడిచే దారిలో ఏంటంటే సో మీ ఫ్రెండ్ మీరు కొంచెం డిస్కస్ చేసుకోండి అనమాట. అరే ఏం క్వశ్చన్స్ చదివారా ఏంట్రా, నేను ఈ క్వశ్చన్స్ చదివాను, నేను ఈ యూనిట్ చదివాను, నువ్వేం చదివావు అని చెప్పేసి మీ ఫ్రెండ్తో లేదా మీ ఫ్రెండ్ లేదా ఇక్కడ దగ్గరలో లేకపోతే ఒక ఫోన్ కాల్ చేసి మాట్లాడండి. కొంచెం ఏంటంటే రిలీఫ్గా ఉంటుంది అనమాట. తనకి మీ ఫ్రెండ్కి కూడా ఏంటంటే చెప్పండి, నీకు ఏ క్వశ్చన్ అయితే డౌట్ ఉందిరా నేను చెప్తాను, నేను 3 యూనిట్స్ చదివాను. అలా ఏంటంటే మీరు ఫోన్లో అయితే కన్వర్జేషన్ అయితే స్టార్ట్ చేసుకున్నాను అనమాట. సో ఇప్పుడు ఏంటంటే మీరు ఫోన్ అనేది దగ్గర పెట్టుకోవాలన్నమాట. అండ్ ఏంటంటే దీనివల్ల ఏంటంటే ఒకరికొకరికి ఏంటంటే బాగా ఒకవేళ మీ ఫ్రెండ్స్కి మీరు చెప్పడం వల్ల మీకు కూడా ఇంకా బాగా వస్తుంది అనమాట. ఇది ఒక మంచి టిప్ అనమాట. మీకు ఏదైతే వస్తుందో అది మీ ఫ్రెండ్స్కి షేర్ చేసుకోవడం వల్ల మీకు ఇంకా దాని మీద కాన్ఫిడెన్స్ అయితే వస్తుంది అనమాట. ఆ సబ్జెక్ట్ మీద గ్రిప్ వస్తుంది. సో ఫ్రెండ్తో ఫోన్లో మాట్లాడేశారు కదా, దాని నెక్స్ట్ ఏంటంటే కొంచెం సేపు అనేది అలా కూర్చొని మీరు ఒకసారి థింక్ చేయండి. నాకు 3 యూనిట్స్ అయితే వచ్చేసాయి, సో కాన్ఫిడెన్స్ అయితే ఉంది, నేను పాస్ అవ్వగలను అనే కాన్ఫిడెన్స్ అయితే మీలో వస్తుంది కదా. ఆ తర్వాత ఏం చేస్తారంటే ఇప్పుడు పాస్ అవ్వడం కాదు, మంచి మార్క్స్ ఎలా తెచ్చుకోవాలో చూడాలి. సో దానికోసం ఏంటంటే ఏదన్నా ఒక 1, 2, 5 యూనిట్స్ అయితే చదివారు కదా, ఇంకేమేమి యూనిట్స్ ఉంటాయి, 3 and 4 ఉంటాయి. సో 4th యూనిట్ చూస్ చేసుకోండి. 4th యూనిట్ ఏంటంటే 5th యూనిట్ కన్నా కొంచెం ఎక్కువ సిలబస్ ఉంటుంది అనమాట. సో అది చూస్ చేసుకోండి. సో దాంట్లో ఏంటంటే ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే అన్నీ చదవక్కర్లేదు. ఏదైతే బాగా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, రిపీటెడ్గా ఏం అడిగారో ఆ క్వశ్చన్స్ అయితే ఫస్ట్ బాగా చదవండి. బాగా చదివిన తర్వాత ఓకే దానికి ఒక 2 అవర్స్ కానీ 3 అవర్స్ కానీ స్పెండ్ చేయండి. స్పెండ్ చేసిన తర్వాత మీకు అయితే కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే వచ్చేస్తాయి కదా. ఇప్పుడు మీరు 4 to 3rd యూనిట్ అనమాట. 3rd యూనిట్లో కూడా ఏంటంటే సేమ్ 4th యూనిట్ లాగే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే ఏదైతే ప్రీవియస్ ఇయర్లో బాగా రిపీట్ చేశారో ఆ క్వశ్చన్స్ అయితే బాగా చూసుకోండి. దాని తర్వాత ఏం చేస్తారంటే అందులో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, సమ్స్ ఉంటాయి కొన్ని సబ్జెక్ట్స్ లైక్ ఇప్పుడు ఈసీ వాళ్ళకి అయితే ఎక్కువ మ్యాక్సిమం థియరీ సబ్జెక్ట్ అయినా థియరీతో పాటు సమ్స్ ఉంటాయి. అండ్ అలాగే ఏంటంటే M1, M2, M3 ఉన్నాయి కదా, పెద్ద రాడ్ సబ్జెక్ట్స్ అనుకుంటారు బీటెక్లో, కానీ అది ఈజీగా ఎలా పాస్ అవ్వాలో నేను కమింగ్ వీడియోస్లో కూడా చేస్తాను. అండ్ నెక్స్ట్ అప్పుడైతే మీకు ఏంటంటే 3 and 4 ఏంటంటే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే చూసుకున్నారు. ఇప్పుడు మీకు ఏంటంటే మంచి కాన్ఫిడెన్స్ అయితే వస్తుంది. నేను ఇలా 5 యూనిట్స్ అయితే చదివేశాను అండ్ 3 and 4 ఇంపార్టెంట్ క్వశ్చన్ చదివాను, నాకైతే మంచి మార్క్స్ స్కోర్ చేయగలను, కొంచెం కాన్ఫిడెన్స్ అయితే వస్తుంది కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే 3 and 4లో ఏదైతే ఎక్స్ట్రా క్వశ్చన్స్ ఉన్నాయో అది చదవండి. అది కూడా ఎప్పుడు 1, 2, 5 ఫుల్ ప్లెడ్జ్డ్గా చదివేసి 3 and 4లో ఇంపార్టెంట్ క్వశ్చన్. కమింగ్ టు నెక్స్ట్ టిప్ ఏంటంటే కంటిన్యూస్లీ డ్రింక్ వాటర్ అనమాట. ఏదంటే మీరు ఏంటంటే లేజీ అయిపోతూ ఉంటారు కదా, ఇలా ఏంటంటే చదివి నీరసం వచ్చేస్తుంది. సో ఏంటంటే కంటిన్యూస్గా వాటర్ తాగడం వల్ల బ్రెయిన్కి ఏంటంటే రీఫ్రెష్మెంట్ అవుతుంది అనమాట. ఏం తినరు కదా మీరు, సో దానివల్ల కంటిన్యూస్గా వాటర్ తీసుకోవడం వల్ల ఏంటంటే నీరసం రాకుండా ఉంటుంది. ఇది ఒక మంచి హెల్తీ టిప్ అనమాట. కంటిన్యూస్గా ఏంటంటే వాటర్ తాగడం వల్ల బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా ఉంటుంది, నీరసం రాకుండా ఉంటుంది అనమాట. సో ఏంటంటే కంటిన్యూస్గా వాటర్ అయితే తీసుకోండి. అండ్ సో కమింగ్ టు ది నెక్స్ట్ టిప్ ఏంటంటే మీరు ఇప్పుడు వరకు ఏంటంటే మొత్తం అంతా బాగా చదివేశారు అంతా. మళ్ళీ ఒకసారి ఏంటంటే చదివిందంతా మళ్ళీ రివైజ్ చేసుకోండి. ఒక 2 అవర్స్ మొత్తం ఏదైతే చదివారో సమ్స్ ఏమైతే చేశారో మొత్తం రివైజ్ చేసుకోండి. సో ఇప్పుడు ఏంటంటే హెల్దీ స్లీప్ అనమాట. సో బాగా పడుకోండి. ఇలా పడుకోవడం వల్ల ఏంటంటే ఏం చదివారో ఏంటంటే మర్చిపోకుండా ఉంటారనమాట. లేదంటే ఏంటంటే నెక్స్ట్ రోజు ఎగ్జామ్కి వెళ్ళి ఎగ్జామ్లో పడుకుంటారు ఎగ్జామ్ హాల్లో. దానివల్ల యూజ్ ఏముంటుంది, మొత్తం తీరా చదివేసి మొత్తం అన్నీ ప్రిపేర్ అయిపోయి ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళి పడుకుంటే సో యూజ్ ఏం లేదు కదా. అందుకని మంచి స్లీప్ అనేది అయితే చాలా ఇంపార్టెంట్ అనమాట.
అండ్ కమింగ్ టు నెక్స్ట్ టిప్ ఏంటంటే ఎగ్జామ్ రోజున మార్నింగ్ ఏంటంటే ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత మీరు ఎప్పుడు ఆయిల్ ఫుడ్ అయితే అస్సలు తీసుకోకూడదు అనమాట. ఆయిల్ ఫుడ్ తీసుకోవడం వల్ల ఏంటంటే కొంతమంది ఏంటంటే డే స్కాలర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఏంటంటే ఆయిల్ ఫుడ్ తీసేసుకుంటూ ఉంటారు. సో దాంట్లో దారిలో వెళ్ళేటప్పుడు ఏంటంటే అన్ఈజీగా ఫీల్ అవుతారు అనమాట. స్టమక్ పెయిన్ రావడం కానీ, హెడేక్ రావడం కానీ. సో అందుకని ఆయిల్ ఫుడ్ అనేది అవాయిడ్ చేయండి. అండ్ ఏంటంటే మీ పక్కన ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళతో ఏంటంటే ఎక్కువ మాట్లాడేయకండి అనమాట. క్యాజువల్ టాక్, ఓకే అన్నీ చదివేసావా, ఓకే అంతే, అంతకు మించి ఎక్కువ మాట్లాడకండి. సో క్యాజువల్ టాక్స్ అయితే పర్లేదు. దానివల్ల ఏంటంటే మీరు చదివిందంతా మర్చిపోతూ ఉంటారనమాట. సో బస్సులో వెళ్ళేటప్పుడు ఏంటంటే ఒక్కసారి మీరు కళ్ళు మూసుకొని ఏదైతే చదివారో అదంతా రీకలెక్ట్ చేసుకుంటూ ఉండండి. అండ్ నెక్స్ట్ ఎగ్జామ్ హాల్కి అయితే వెళ్ళిపోయారు. బుక్లెట్ అయితే ఇచ్చేసారు మీకు. సో అంతా బాగా చదువుకున్నారు, అంతా బాగుంది. సో ఎగ్జామ్ అయితే బాగా ప్రిపేర్ అయ్యారు. కానీ ప్రజెంటేషన్ అది చాలా బాగుండాలి కదా. సో మీకు ప్రజెంటేషన్ ఎలా చేయాలి, మంచి మార్క్స్ స్కోర్ చేయడానికి కానీ మీకు కావాలి అనిపిస్తే కామెంట్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో ఎగ్జామ్ ఎలా రాస్తే మంచి మార్క్స్ స్కోర్ చేస్తారు, ప్రజెంటేషన్ టిప్స్ అయితే నేను షేర్ చేస్తాను. అండ్ ఏంటంటే ఇప్పుడు ఏంటంటే మొత్తం రీకలెక్ట్ చేసుకోండి, ఏదైతే చదివారో అదంతా మీరు ఒకసారి కళ్ళు మూసుకొని రీకలెక్ట్ చేసుకోండి. అదైతే సో అంతే అన్నమాట ఈరోజు వీడియో. మీకు చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది, మంచి మార్క్స్ అయితే స్కోర్ చేస్తారు. ఈ టిప్స్ అయితే మీరు ఫాలో అయితే వన్ డేలో కూడా వన్ డే నైట్ మంచి స్కోర్ అయితే చేస్తారనమాట. సో ఇదే అండి ఈరోజు వీడియో. మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ కంటెంట్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. సో థ్యాంక్ యూ. బాయ్ బాయ్.